ఈ మినీ వ్లాగ్ వచ్చేసి సండే రోజు ఈవినింగ్ అండి. మా హస్బెండ్ బర్త్డే రోజు బీచ్కి వెళ్దాం అలా చాలా డేస్ అయింది అనుకుంటే వర్షం పడిపోయింది. అందుకని సండే రోజు ఈవినింగ్ బయలుదేరమాట. 5 కల్లా ఎండ అయితే చాలా ఉందండి. సింహాచలం అలా దండం పెట్టేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ రోజు ఈవినింగ్ అంతా మేము ఎలా టైం స్పెండ్ చేసాం ఏంటనేది మినీ వ్లాగు. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. మేము వెళ్తున్నప్పుడు ఒక ఫాదర్ ముందున బాబుని పెట్టుకున్నారు, వెనకన పాపని పెట్టుకున్నారు. ఫోన్ ఇచ్చేసారన్నమాట. ఆ పాప అయితే చాలా దగ్గర నుండి ఫోన్ చూస్తుంది. నాకు తెలిసి సైట్ ఏమైనా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే అంత దగ్గర నుంచి చూస్తుందంటే నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఈ మినీ వ్లాగ్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పిల్లలకి చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఫోన్ అలవాటు చేస్తున్నారండి. అలవాటు అంటే పిల్లలు ఒకసారి ఎప్పుడో ఇస్తే ఇంకా పిల్లలకి అలవాటు అయిపోతుంది. అంటే పేరెంట్స్ కావాలని అలవాటు చేయడం కాదు, కానీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఏంటంటే ఇంకా ఫుడ్ తినట్లేదని చెప్పేసో, వాళ్ళకి ఏదైనా పని ఉన్నప్పుడు ఫోన్ ఇచ్చేయడమో పిల్లలకి ఇలా చేస్తారు. దానివల్ల ఏంటంటే పిల్లలకి బాగా అలవాటు అయ్యి ఎడిక్ట్ అయిపోతుంటారు. ఇప్పుడు పర్వాలేదండి, ఇంకా ఫోన్ చూస్తూ చూస్తూ అది ఎక్కువయ్యి మేబీ వాళ్ళకి సైట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇంకా దయచేసి ఎక్కువ ఫోన్ పిల్లలకి అలవాటు చేయకండి. నేను ఆ పాపను చూశాక నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు నుండి సైట్ వస్తే ఏంటండి, ఆల్రెడీ నాకు హెడేక్తో పాటు సైట్ కూడా ఉంది. నాకు అనిపిస్తుంది, మేము మా చిన్నప్పుడు ఏంటంటే టీవీ, అప్పుడు ఫోన్స్ ఇవి లేవు కాబట్టి టీవీ ఎక్కువ చూసేవాళ్ళం. బట్ అప్పుడు తెలీదు, ఇప్పుడు మాకు తెలుస్తుంది కాబట్టి నేను ఈ మినీ వ్లాగ్తో షేర్ చేసుకుంటున్నాను. చాలామంది అనుకుంటారు, రిలేటివ్స్లో కూడా నా ఫోన్ అడిగినా నేను ఇవ్వనండి. ఏంటి ఫోన్ పాడైపోతుందో లేకపోతే పడేస్తారా అని అనుకుంటారు. కానీ మెయిన్ రీజన్ వచ్చేసి ఫోన్ నాకు ఎవరికైనా పిల్లలకి ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదండి. వాళ్ళు ఏంటంటారంటే, రేపు నీకు పిల్లలు పడితే నువ్వు ఇవ్వడం మానేస్తావా నీ పిల్లలకని. నేను మ్యాక్సిమం ఫోన్ అవాయిడ్ చేయడానికే చూస్తానండి. మేబీ ఎవరైనా ఇచ్చేస్తే చెప్పలేము. నేనుంటే మాత్రం వాళ్ళకి ఇవ్వనివ్వకుండానే చూస్తాను. నాకెందుకో ఇది షేర్ చేసుకోవాలని చెప్పేసి మినీ వ్లాగ్లో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఎలాగ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ నూడిల్స్ బాగుంటుందని చెప్పేసి నూడిల్స్ సూపు తాగేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. రామ్ మందిర్ కూడా పెట్టారు కదండి, ఇక్కడ వెళ్దాం అనుకున్నాం బట్ వెళ్ళలేదు. ఆ రోజు నాన్ వెజ్ అది తిన్నాం కదా. ఇంక ఈ మినీ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే